Hi friends and traders. Welcome to Nifty, Bank Nifty and Fin Nifty analysis for October 9th, tomorrow Wednesday. ఓకే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్స్ ఏం జరిగినాయో చూద్దాం ఒకసారి. ఈరోజు వచ్చేసి సెంటిమెంట్ డ్యామేజ్ అయింది కదా! హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఎగనెస్ట్‌గా వచ్చినాయి. సో, అది కొద్దిగా ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఓన్లీ. కానీ వచ్చేసరికి అది ఆల్రెడీ 5, 6 రీజన్స్ మార్కెట్ పడుతుంటే అదొక ఎడిషన్ అయిందనమాట. అగ్నికి ఆజ్యం పోస్తా ఉంటారు కదా! అలాగా ఇంకా ఫాలో అవ్వటానికి అవకాశం ఉండేది. కానీ సడెన్ సర్ప్రైజ్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కొద్దిగా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేసింది. హర్యానా అయితే కంప్లీట్ వన్ సైడ్ విక్టరీ వచ్చేసింది. మాక్సిమం ఫుల్ మెజారిటీ వచ్చేసింది. సో, అది కొద్దిగా సర్ప్రైజింగ్ అనమాట. అదొకటి. ప్లస్ ఇంకోటేంటంటే చైనా రిలేటెడ్ మనకి ఏదైతే దెబ్బ కొడుతుందో చైనా వలన మనకి మార్కెట్ పడుతుంది కదా! 1 వీక్ హాలిడేస్ తర్వాత ఓపెన్ అయింది చైనీస్ మార్కెట్. వాళ్ళేం చేశారంటే మల్టిపుల్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు. సో, అనౌన్స్ చేసేసరికి అట్రాక్ట్ అయిపోయి ఎఫ్ఐఎస్ అందరూ అటు మూవ్ అవుతున్నారు. సో, ఏం చేశారంటే ట్రంప్ విన్ అవుతున్నాడని ఎప్పుడైతే ఫేవరెట్స్ బెట్స్ పెరుగుతున్నాదో అటు ట్రంప్ సైడ్ వాళ్ళకి భయమేసి అన్నీ ఒకేసారేమో స్టిమ్యులస్ స్టెప్ బై స్టెప్ ఇస్తా ఉన్నారు. దాని దెబ్బకి 12-15% పడిపోయింది ఒకే దెబ్బలో. కానీ నియర్ టు 50% దాకా పెరిగింది. 40% అనుకుంటా. ఇండెక్స్ లాస్ట్ 1 మంత్‌లో 35-40% పెరిగింది. సో, అది నిన్న 12% అదే ఈరోజు ఓపెన్ అయ్యాక 12-15% దాకా పడింది. సో, అదొకటి మనకి అది మార్నింగ్ వచ్చిన అదే ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ కంటే ముందే ఎలక్షన్ కౌంటింగ్ మార్కెట్ కంటే ముందే స్టార్ట్ అవుతుంది కదా! సో, అక్కడ మొదలైంది. సో, నెక్స్ట్ వచ్చేసి చైనీస్ ఫ్యాక్టర్ మొదలైంది. ఇంకా వితిన్ డేలో ఏం జరిగిందంటే మెటల్స్ అన్నీ పడిపోతున్నాయి. క్రూడ్ ఎప్పుడైతే అదొక నెగెటివ్ మనకి ఇండియన్ మార్కెట్స్‌కి. క్రూడ్ నియర్ టు 80కి వెళ్ళిపోయింది. సో, ఈ ఒక్కరోజే 5% డ్రాప్ అయిపోయింది. సో, అదొక గుడ్ ఫ్యాక్టర్. ఇంకొక బ్యాంక్స్ రిలేటెడ్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్యాంక్స్ వన్ ఆఫ్ ది కోర్ సెక్టర్ బ్యాంకింగ్ ఎకనామీలో కోర్ సెక్టర్ బ్యాంకింగ్ అనమాట. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా నా ఎన్‌బిఎఫ్‌సి గాని మెజారిటీ 80%, 70% లోన్ గ్రోత్ వచ్చేది బ్యాంక్స్ నుంచే. సో, అది డిపాజిట్ గ్రోత్ రేట్ 2 మంత్స్‌తో కంపేర్ చేస్తే బెటర్‌గా వచ్చింది. మెయిన్‌లీ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ యూనియన్ బ్యాంక్ మిగతా బ్యాంక్స్ కూడా పర్ఫార్మ్ చేసినాయి. ఈవెన్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి బాగా వచ్చింది ప్రైవేట్స్‌లో. మెయిన్ పబ్లిక్ సెక్టర్ స్ట్రగుల్ అవుతుంది కదా! పబ్లిక్ సెక్టర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవి కొద్దిగా పాజిటివ్‌గా వచ్చినాయి. అవి కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ ఉండొచ్చు. అవి బాగా స్తబ్దతగా ఉన్నాయి. పెరగటం లేదు, ఏం లేదు అలా ఉండిపోతున్నాయి. పెరిగినా కూడా మళ్ళీ ఒక రోజు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడం అలా జరుగుతుంది. సో, ఇది కొద్దిగా స్టేబుల్ న్యూస్ అనమాట. కొద్దిగా పుల్ బ్యాక్ రావచ్చు వీటిలో. అలాగే ఇంకొక గ్లోబల్‌గా ఏంటంటే యూఎస్‌కి జాబ్ డేటా బాగొచ్చింది. అలాగే ట్రెజరీ ఈల్డ్స్ అని ఉంటుంది. ఈ బాండ్స్ రిలేటెడ్ 4% దాటింది 10 ఇయర్ బాండ్ ఈల్డ్. సో, దానివల్ల ఏంటంటే రేట్ కట్ నవంబర్‌లో ఉండకపోవచ్చని గోల్డ్ మ్యాన్ ఇచ్చింది, సిటీ బ్యాంక్ ఇచ్చింది. సో, అన్నీ వరుసగా ఇస్తున్నాయన్నమాట. ఇప్పుడు హాత్వే ఉన్నారు కదా! హాత్వే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్న స్టాక్‌ని $10 బిలియన్ స్టాక్‌ని అమ్మేసింది. సో, అదొక నెగెటివ్ న్యూస్ అనమాట. అలాగే అమెజాన్‌ని వెల్స్ ఫార్గో డౌన్‌గ్రేడ్ చేసింది. దానివల్ల నిన్న పడింది. ఈరోజు కొద్దిగా రికవర్ అయినాయి స్టాక్స్. యూఎస్ టెక్ బానే పెరుగుతున్నది. సో, ఇది మనం ఓవరాల్‌గా చూద్దాం. అది మేజర్ ఈవెంట్స్ అనమాట. సో, ఇది నాస్డాక్ నియర్ టు 1.15% పెరిగింది. మిగతా మార్కెట్ కూడా ఓవరాల్‌గా అవి కూడా ఎస్ఎన్‌పి అయి కూడా స్టేబుల్‌గా ఉన్నాయి. మన ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసి అది డేటా వచ్చేదున్నది. సిపిఐ డేటా, పిపిఐ డేటా అవి వచ్చేదున్నది. ఈ వీక్‌లోనే ఉంటుందనమాట. సో, సెక్టర్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి టెక్స్టైల్ నిన్న టాప్ లూజర్ కదా! ఈరోజు టాప్ పర్ఫార్మర్ అది. అలాగే ఓన్లీ మెటల్స్ కొద్దిగా డౌన్ అయింది. చైనీ ఫ్యాక్టరీ వలన మెటల్స్ డౌన్ అయింది. అదర్‌వైజ్
అన్నీ గ్రీన్‌గానే ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా కొన్ని బ్యాంకింగ్ అవి 1% అలా పెరిగినియి అంతే. సో, మన మార్కెట్ బ్రెడ్త్ ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ బ్రెడ్త్ వచ్చేసి ఈరోజు ఎఫ్ఐఎస్ మోడరేట్‌గా సెల్ చేశారు. టూ మచ్ సెల్ చేయలా. 2000 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 474 స్టాక్స్ డిక్లైన్ అయినియి. 5,700 క్రోర్స్ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. 7,000 క్రోర్స్ డీఏఎస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. లేతే ఆళ్ళు కొట్టిన దెబ్బలకే ఎఫ్ఐఎస్ రూ. 30, రూ. 40 అలా పడిపోయినాయి గదా! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. సో, అది అందులో బయింగ్ పవర్ సపోర్ట్ లేకపోతే వీళ్ళదసలు వాళ్ళ ఇండెక్స్‌లే షార్ట్ చేసేస్తా ఉంటారు. ఇండెక్స్ స్టాక్స్, మెయిన్ స్టాక్స్. అది కొద్దిగా కూడా ఆపకపోతే ఇక అది అలాగా 5% అలా పడిందంటే ఇండెక్స్ 1000 పాయింట్లు అలా పడిపోతా ఉంటుంది. సో, ఎఫ్ఐఎస్ కూడా ఎఫర్ట్ పెడుతున్నారు అది పడకుండా ఉండటానికి. సో, నేను 13,000 క్రోర్స్ పెట్టారు. 7,000 క్రోర్స్ ఈరోజు పెట్టారు. సో, అది ఓవరాల్‌గా. గ్లోబల్ మార్కెట్ అండ్ ఇండియన్ మార్కెట్ చార్ట్స్‌లోకొచ్చేద్దాం. ఫస్టు వీక్లీ చార్ట్ చూద్దాం. మార్నింగ్ నేను ఒక స్క్రీన్ షాట్ సేవ్ చేశానది. ఓకే. ఓకే. అది తర్వాత చూద్దాం. ఓకే. అది దొరికింది చూపిస్తాను తర్వాత. సో సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం గదా! అక్కడికి రాంగానే కొద్దిగా హోల్డ్ అయింది. అక్కడి నుంచి కొద్దిగా బౌన్స్ అయింది. అలాగే ఇది వీక్లీలో చూస్తే ఇంక ఇక్కడే పెరిగితే పెరిగిపోయిందని కాదు. సారీ దగ్గుగా ఉంది. సో, ఇక్కడ పెరిగిందని కాదు. మంచి బుల్లిష్ ప్యాటర్న్ క్యాండిల్ అనమాట. కానీ ఇది మిడ్ రిబ్బన్ ఈ మిడ్ లైన్ క్లోజ్ అవ్వాలి. కొద్దిగా సస్టైన్ అవ్వాలంటే. సో, అలా అవుతుందో లేదో చూద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బౌన్స్ అయింది ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర. ట్రెండ్ లైన్ దగ్గర బౌన్స్ అయింది అనమాట. ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా ఉంది అక్కడ. సో, అక్కడ బౌన్స్ అయింది సస్టైన్ అవుతుందో లేదో ముందు చూడాలి. వచ్చే న్యూస్ని బట్టి రేపు ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది కదా, ఆర్బీఐ మీట్. వాలంటైలిటీ ఎక్కువ ఉంటుంది రేపు. సో, ఇది కింద పడినా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేయించేది. సో, ఇది కొద్దిగా కిందకి పడినా కూడా మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరలోకి వచ్చింది. ఫిన్ నిఫ్టీ 1% పెరిగింది కాబట్టి. సో, ఇది ఓవరాల్‌గా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇది నిన్న ఇక్కడ డేలో క్రియేట్ చేసింది కదా, ఆ డేలో హోల్డ్ చేసుకుంటా ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటే అలా పైకెళ్ళింది. అలాగే అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి అక్కడ నియర్ ట్రెండ్ లైన్ క్లోజ్ అయిందనమాట. ఈ ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్. 2 ట్రెండ్ లైన్‌లు. ఇది బ్రేక్ అయినా కూడా ఈ సపోర్ట్ ఫ్లాట్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, హారిజాంటల్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత తీసేయొచ్చు. జస్ట్ మన హోల్డింగ్‌కి అనమాట. అలాగే బ్లాక్ లైన్ పెట్టాను కదా, ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది బ్రేక్ అవ్వాలి. మనం గ్రీన్ లైన్స్ అనుకున్నాం, అవి చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ అలాగే ఇక్కడ ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్, దాటాలి అది. ఫస్ట్ లెవెలే ఒక లక్ష్మణ రేఖ. నెక్స్ట్ లెవెల్ కూడా లక్ష్మణ ఎబోవ్ క్లోజ్ అయితే ట్రెండ్ చేంజ్ అయినట్టు అనమాట. అలాగే ఇక్కడ ఒకటి ఉన్నది పింక్ లైన్, ఇదొకటి. ఇది గ్యాప్ జోన్, ఇది కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. సో, థర్డ్ వన్, ఈ 3 చేంజ్ అయితే మొత్తం మారుతుంది.
కింద సపోర్ట్స్ వచ్చేసి 24,600 ఒకటి, ఈ బ్లూ లైన్ పెట్టాను కదా ఇదొకటి. సో ఇవి చూడండి, రెడ్ లైన్స్ కూడా మైనర్ సపోర్ట్స్ ఇవి. సో ఇవి హోల్డ్ చేసుకుంటా పైకి వెళ్ళాలి, లేదా ఈ జోన్లోనే ఉంటుంది ఇక. సో ఇక మార్నింగ్ ఏం జరిగింది, మార్నింగ్ కొద్దిగా గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మనం పెట్టిన సపోర్ట్కి మనం ఇచ్చిన రేంజ్ ఇక్కడ దాకా వచ్చాక అప్పుడు వచ్చింది సెల్ సైడ్ చిన్న 100 పాయింట్లది. బై సైడ్ వచ్చేసి ఇంకా బాగా కొద్దిగా డౌన్ ఇచ్చాం, దీని కింద వీలు వస్తుందేమో, కానీ సడన్గా మార్నింగ్ చాలా ఫ్యాక్టర్స్ మారిపోయినాయి. మార్నింగ్ వచ్చాక హాంకాంగ్ ఏమో అప్ సైడ్ మొత్తం డౌన్ సైడ్ అయిపోయింది, నియర్ టు 10% ట్రేడ్ అయిపోయింది. అండ్ హర్యానా రిజల్ట్స్ పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ కొద్దిగా గ్యాప్ డౌన్ వచ్చింది, బై జోన్లోనే సస్టైన్ అయింది, డబుల్ బాటమ్ కింద సస్టైన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా అలాగే అన్ని ఇండెక్స్లో అలాగే వెళ్ళిపోయినాయి. సో రేపు ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇది కొద్దిగా పొజిషనల్ వరకు కూడా వెళ్తుంది. ఈ బ్లాక్ లైన్ దాటిందంటే నియర్ టు 500 దాకా కూడా వెళ్ళొచ్చు. 300, 350 దగ్గర ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తుంది. అంటే ఒకేసారి పైకి వెళ్ళిపోయింది. పడినప్పుడు చూడండి, ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళింది, అలా జిగ్జాగ్గా ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ప్రొవైడెడ్ ఈ సపోర్టు, ఈ 600 సపోర్టు హోల్డ్ చేసుకుంటూ ఉంటే, ఈ బ్లూ లైన్ ఆర్ ఈ రెడ్ లైన్ హోల్డ్ చేసుకుంటా ఉంటే డబ్ల్యూ ప్యాటర్న్ జనరేట్ అవ్వచ్చు అనమాట. కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చేటట్టు ఉన్నాయి. సో దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. ఈరోజు సడన్గా సంథింగ్స్ క్రూడ్ బాగా ట్రబుల్ ఒకేసారి 5%, ఇప్పుడు నువ్వు 5.5% పడింది, నియర్ టు 6% దాకా ఉంది. అలాగే సారీ సిల్వర్ వచ్చేసి నియర్ టు 4,000 పాయింట్స్ దాకా పడింది హై నుంచి. సో ఈ కొన్ని పాజిటివ్స్ వస్తున్నాయి కదా, సో దానికి ఇంపాక్ట్ ఉంటుంది గ్యారంటీ. క్రూడ్ పడతాం అనేది మంచి ఇంపాక్ట్ ఇండియన్ ఎకనామీకి, ఎందుకంటే మన ఆయిల్ బిల్లు తగ్గుతుంది, ఎక్స్పోర్ట్ ఆయిల్ బిల్లు. సో దీని ప్రకారం చేయండి. ఇక్కడికి వచ్చాక ఈ గ్రీన్ దగ్గరికి వచ్చాక కొద్దిగా పిఈ సైడ్ చూసుకోవాలి. అలాగే ఏదన్నా ఈ రేంజ్ అప్ టు గ్రీన్ రేంజ్ దాకా ఏ జోన్లో వచ్చినా కూడా ఇది బ్రేక్ అవనంత వరకు పుల్ బ్యాక్స్ కింద తీసుకోవాలి. ఇంట్రాడేలో లైవ్లో అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, 100 పాయింట్స్ అటు ఇటుగా బై కాల్స్ వస్తాయి. నేను ఒక రేంజ్లో ఇచ్చాను అందుకే. సో దీని ప్రకారం చేయండి. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అట్లీస్ట్ 2 జోన్స్ ఉన్నాయి, డిమాండ్ జోన్స్. ఒక డిమాండ్ జోన్ దగ్గర ప్రస్తుతానికి ఆగింది, కానీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. సో దీనికి కూడా గ్రీన్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. అది బ్రేక్ అయితేనే మెయిన్ 7 ఇక్కడ 800 ఉంది కదా, అదొకటి. ఈ గ్రీన్ లైన్స్ 2 బ్రేక్ అయ్యి ఇది కూడా గ్యాప్ జోన్ ఏరియా, అది కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. ట్రెండ్ చేంజ్ అవ్వాలంటే ఇది అన్నీ ఎబో వెళ్ళాలి. సో ఇది ఓవరాల్గా దీనికి ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఇండెక్స్ ట్యాండమ్గానే వెళ్తున్నది, అంటే ఒక్కొక్కసారి డైవర్జెన్స్ వస్తుంది. నియర్ టు 400 ఆ రేంజ్ దగ్గర ఒక పుల్ బ్యాక్ రావచ్చు. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు పిఈ సైడ్ ఒక చిన్న స్కాల్పింగ్ ఇక్కడ దాకా ఒక 51,000 టు దాన్ని రైట్ చేసుకుంటా 51,800 దాకా రావచ్చు. మనకి ఏదన్నా మళ్ళీ జోన్లోకి ఏమైనా వస్తే మంచి ఇంపార్టెంట్ బయింగ్ లెవెల్, ఎందుకంటే డబుల్ బాటమ్ ఇంకా స్ట్రాంగ్గా అవుద్ది ఇండెక్స్ అది హోల్డ్ చేస్తే. అలాగే 200 ఎబో చేస్తే ఒక 200 పాయింట్స్ దాకా తీసుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఈ గ్రీన్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇది కొద్దిగా పడినప్పుడు కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయింది, డిమాండ్ జోన్స్ కంటే బిలో అయింది. మనం పెట్టిన ఈ పింక్ లైన్స్ అది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోను, అది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. సో అక్కడ హోల్డ్ చేసి
మన డిమాండ్ జోన్ దగ్గర ఆగింది కరెక్ట్‌గా. ఇది సేమ్ అప్లై అవుతుంది. దీనికి గూడా లెవెల్స్ అలాగే వచ్చినియి. ఎందుకంటే పడినప్పుడు అన్నీ పడిపోయినియి. ఒకసారి అటు ఇటుగా ఆ ఇండెక్స్ ఒకలాగా, ఈ ఇండెక్స్ ఒకలాగా అలా పడలేదు. సో, ఇది సేమ్ అప్లై అవుతుంది. అలాగే ఈ బ్లాక్ లైన్స్ అయి పెట్టాను గదా! ఇవి నోట్ చేసుకోండి. అవి హోల్డ్ అవుతాయి. బిలో దట్ ట్వెన్ 22,971 అనేది ఓవరాల్‌గా ట్రెండ్‌కే ఇప్పుడు పడిన దానికి సపోర్ట్ ఏరియా. ఇది హోల్డ్ చేయాలనమాట. ఇది హోల్డ్ అలాగే అప్ సైడ్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్యాప్ జోన్స్. గ్యాప్ జోన్ ఇది గూడా చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ చేంజ్‌కి. అబోవ్ క్లోజ్ అవ్వాలి కంఫర్టబుల్‌గా. సో, ఇక్కడి వరకు ఇది ఇంతవరకే. మనం ఓఏ అనాలిసిస్ చూద్దాం. ఓఏ వచ్చేసి ఓఏ ఇక్కడ సపోర్ట్ బానే తీసుకున్నారు 25,000. కొద్దిగా బాటము గిఫ్ట్ నిఫ్టీ నియర్ టు 120 పాయింట్స్ మైనస్ చూపించింది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యి కౌంటింగ్ స్టార్ట్ అయిందో కొద్దిగా మారింది. అలాగే చైనా మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా! దాని ప్రకారం మారింది. సారీ. సో, పుట్ సెల్ మార్కెట్‌లో బయర్స్ వచ్చారు. అలాగే ఎఫ్ఐఎస్ లాంగ్ షార్ట్ రేషియో బానే పడింది. 80% ఉండేది. 46% దాకా పడింది. సో, ఆల్మోస్ట్ అది కంఫర్టబుల్ స్టేజ్. ఇంకా ఒక్కొక్కసారి బాగా బాటమ్ అవుద్ది. ఒకసారి 25%, 30% కూడా అవుతుంది. అదైతే ఎక్స్‌ట్రీమ్‌లీ బుల్లిష్ అయిపోద్ది. అంటే బాటమ్ అయిపోయినట్టు. ఛాన్స్ ఆఫ్ హై రివర్సల్ అనమాట. ఎప్పుడైతే సమ్ గుడ్ న్యూస్ మెయిన్ చైనా ఫ్యాక్టర్, ఎలక్షన్ రిజల్ట్ కీ రోల్స్. అలాగే లేటర్ ఏందంటే క్రూడ్ కూడా పడడం మొదలెట్టింది. అవి యాడెడ్ అడ్వాంటేజ్ రేపటికి. ఏదన్నా కొద్దిగా బాటమ్ వస్తే ఆ లోస్ హోల్డ్ అయితే నిన్న క్రియేట్ చేసిన లోస్ హోల్డ్ అయితే మళ్ళీ అప్ సైడ్ పుల్ బ్యాక్ వస్తుంది. సో, ఇక్కడ 25,000 దగ్గర బాగా బిల్డ్ చేశారు. నిన్న అక్కడ ట్రై చేశారనమాట. ఏదన్నా కిందకి లాగేద్దామని. 24,700 బిలో పడేద్దామని ఆ హర్యానా రిజల్ట్స్ వల్ల. కానీ అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. చైనా కూడా అసలు టూ మచ్ వెళ్ళిపోద్ది. ఇంకేంటి పెరిగిపోతాయి అది ఇది అని. టీవీ చూస్తే అలాగా చెప్తా ఉంటారు. పెరిగేటప్పుడేమో అమ్మనెవరు, పడినప్పుడేమో కొన్నెవరు అలా చేస్తారు. సో, ఇది ఇక్కడ మంచిగా కంఫర్టబుల్‌గా కూర్చుందాం అనుకున్నారిక్కడ. సో, న్యూస్ వచ్చేసరికి ఇది బానే యాడ్ చేశారు. నియర్ టు ఫుడ్ చేంజ్. సో, ఇది చూపిస్తానన్నాను గదా! ఇది. సింపుల్ ఫార్మాట్‌లో ఉంటుందిది. ఇది లైవ్‌లో గూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తా ఉంటుంది ఓవరాల్‌గా. అంటే ఇక్కడ వితిన్ డేలో అన్ని మేజర్ ఇండెక్సెస్‌యి యాహ్! టిక్కర్ టైప్ అని ఉంటుంది. అది ఓవరాల్‌గా సెన్సిబుల్ గూడా ఉంటుంది. చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. కానీ చూడాలి. ఇదొక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది చూడాలి. ఇప్పుడు జనరేట్ అయ్యాక చూపిస్తాను నేను. ఇది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతా ఉంటుంది. సో, ఇది. కాల్ ఓఏ చేంజ్. అలాగే పుట్ ఓఏ చేంజ్. మ్యాసివ్ యాడ్ చేశారు. సో, ఆటోమేటిక్‌గా ఇది చూసుకుంటా ఉండాలి. ఇంత భారీలో 1:6, 5 6 3 18, 6 5లు 5 ½ టైమ్స్ డిఫరెన్స్‌తో యాడ్ చేస్తున్నారంటే సో, షార్టింగ్ చేసినప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, అది లైవ్‌లో మానిటర్ చేసుకుంటా ఉండాలి. ఇంట్రాడే చేసినోళ్ళు, పొజిషనల్ తీసుకునేవాళ్ళు గూడా. సో, ఇక్కడ మనకి ఆహ్, ఇది బేస్ యాడ్ చేశారు. ఈ ఓవరాల్ ఈ లాంగ్ ఇయన్నీ ఎత్తేసారింకా తీసేసారు. ఆహ్, స్ ఆహ్, ష్ సీఈ సెల్లర్స్ అందరూ ఇంకా ఎగ్జిట్ అయిపోయారు. చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి ఇక్కడ సీఈ సైడు. ఏమో రేపు హర్యానా రిజల్ట్స్ వస్తే రేపు ఎలాగా రియాక్ట్ అవుతుందో ఒకేసారి 1000 పాయింట్లు కూడా పెరగొచ్చు. రేపు ఆర్‌బీఐ మీట్ ఉంది. అది కూడా పాజిటివ్‌గా వచ్చిందనుకో, పాజిటివ్‌గా వస్తే ఇంకా బాటమ్‌లో మంచి ఒక పుల్ బ్యాక్ ఏదైనా ఇస్తే వాలటైలిటీలో ఇంకా బాగా యాడ్ చేసుకుంటారు పొజిషన్స్. సో, ఇక్కడ బానే యాడ్ చేశారు. కానీ టూ మచ్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఉన్నదానికి
కొద్దిగా అది యాడ్ అయింది అంతే. సో ఇది ఓవరాల్గా నిఫ్టీ. పీసీఆర్ చూద్దాం. పీసీఆర్ నిన్న బాగా అయింది కదా, 0.44 దాకా వెళ్ళింది కదా, ఇప్పుడు ఇంకా ఓవర్ సోల్డ్లోనే ఉంది. ఇది కొద్దిగా పర్లేదు, 0.67. ఇది బేస్ 51,000 దగ్గర ఉన్నదాన్ని డామినేట్ చేశారు, కంట్రోల్ తీసుకున్నారు బయర్స్. సో పిఈ సైడ్ బాగా యాడ్ చేశారు, ఏళ్ళు యాడ్ చేశారు, కానీ కంపేరిటివ్లీ సిఈస్ బాగా యాడ్ చేశారు. అదే నిన్న కంపేర్ చేస్తే అక్కడ పిఈ సైడ్ కూడా గ్రిప్ తెచ్చుకున్నారు, అంత ఇచ్చేయలేదు. ఇచ్చేస్తే ఇక్కడ దాకా వచ్చేది 500 దాకా. మేజర్ ఇంపార్టెంట్ అండి 51,500. సో అక్కడే నేను సెల్ కాల్ ఇచ్చాను 300 to 400 ఆ రేంజ్లో. సో ఇది ఇటు బాగా యాడ్ చేశారు. అలాగే సిఈ సైడ్ కొన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో సిఈ సైడ్ కొద్దిగానే ఎడిషన్ ఉన్నది కంపేర్ టు పిఈ. మనకి నేను చూపించాను కదా ఇప్పుడు ఇందాక స్క్రీన్ షాట్. సో అది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉంది. ఇది ఎక్స్పైరీ రోజు. సో ఇది హోల్డ్ చేసుకున్నారు 450 పడకుండా. అలాగే అప్ సైడ్ వచ్చేసి 500. సో ఎక్స్పైరీ ఇది లైక్ కన్సాలిడేషన్ పెరిగిన తర్వాత ఓవరాల్ కన్సాలిడేషన్ చార్ట్ చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను దాని ఎఫెక్ట్. పెరిగింది, అక్కడి నుంచి కన్సాలిడేట్ అయింది ఆల్మోస్ట్ లైక్ ఇది. సో అక్కడ ఉన్నదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ, ఆల్రెడీ ఉన్నది మళ్ళీ పెడుతున్నా. సో ఇదేమో పెరిగింది. సో ఇది పెరిగిన ఎఫెక్ట్, తర్వాత అంతా కన్సల్టేషన్ అయింది. మనకు అదే చూపిస్తున్నది ఇక్కడ కూడా, పెరిగింది. ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఇండెక్స్. పీసీఆర్ వచ్చేసి 1.09, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి. సో ఇక్కడ వరకు ఇంతే. ఇది రేపు మళ్ళీ ఫ్రెష్ వీడియోతో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవరీవన్.